వెల్కమ్ టు ఎస్ఎడ్ఎస్ పబ్లికేషన్స్. సో మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సమ్మిట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ సంవత్సరంలో నిర్వహించిన ముఖ్యమైన సదస్సులకు సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో పరీక్షా కోణంలో మీకు అందిస్తున్నాం. సో వీడియోని చూస్తున్న వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 8 ధమ్మ కాన్ఫరెన్స్, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మ అన్నది హిందూ మతానికి సంబంధించింది, ధమ్మ అన్నది బౌద్ధ మతానికి సంబంధించింది, రైట్. సో మరి ఈ రెండిటికి సంబంధించిన ఒక సమావేశాన్ని అహ్మదాబాద్, సో గుజరాత్లో అహ్మదాబాద్లోని యూనివర్సిటీ వేదికగా మనకు ఈ సమావేశం జరిగింది. సో 23 నుంచి 25 ఆగస్టు వరకు ఈ సమావేశం అనేది కొనసాగింది. మరి ఈసారి థీమ్ ఏంటి? థీమ్ అంటే ఇతివృత్తము అని అర్థము. సో కాస్మాలజీ ఇన్ ధర్మ అండ్ దమ్మ. సో ధర్మ దమ్మాల్లో ఈ విశ్వానికి సంబంధించిన అధ్యయనము సో ఏ విధంగా ఉన్నది అని చెప్పి చర్చించినారన్నమాట. సో బౌద్ధ మతం అన్నది యాక్చువల్గా అంటే గౌతమ బుద్ధుడు నాడు ఉన్న మూఢ విశ్వాసాలు లేదా 1-2 సామాజిక వర్గాలు సమాజాన్ని ప్రభావితం చేసే స్థానంలో ఉండడం, ఇతర సామాజిక వర్గాలు ఇబ్బందికరంగా ఉండడంతో ఈ బౌద్ధ మతం అన్నది మనకు ఆవిష్కృతమైంది. సో క్వశ్చనింగ్ అన్నమాట, ఓకే, ప్రశ్నించే తత్వాన్ని కూడా అలవర్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ కీలకమైన సమావేశం మనకు నిర్వహించినారు ఆగస్టులో. సో మొత్తం జనవరి నుంచి ఆగస్ట్ వరకు ఏవైతే ముఖ్యమైన సమావేశాలు జరిగినాయో వాటన్నిటిని కూడా మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అందిస్తూ ఉన్నది, రైట్. సో ఇది మనకు మొదటిది, ఇది 8వ కాన్ఫరెన్స్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్లోబల్ సౌత్ సమ్మిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ సౌత్ అంటే ఏందో తెలుసుకుందాం, రైట్. గ్లోబల్ సౌత్ అనంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు లేదా అంతగా అభివృద్ధి చెందని దేశాలు అని అర్థం. కానీ అంతేగాని దీన్ని ఏదో దక్షిణార్ధగోళంలో ఉండే దేశాలుగా భావించరాదు. మాటకొస్తే భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, నార్థన్ హెమిస్ఫియర్లో ఉంటుంది భారతదేశం, దక్షిణార్ధగోళంలో కాదు, రైట్. సో అయినప్పటికీ భారత్ ఇందులో భాగం, ఎందుకంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం. మరి గ్లోబల్ సౌత్ ఉంటున్నాం, గ్లోబల్ నార్త్ కూడా ఉన్నదా అంటే ఎస్ ఉంది. గ్లోబల్ నార్త్ అనంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు, వెల్ డెవలప్డ్ నేషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, రైట్. మనకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు ఇక్కడ ఉంటాయి. నిజానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు మనకు దక్షిణార్ధగోళంలో ఉంటాయి, అయినప్పటికీ అవి గ్లోబల్ నార్త్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ ఉన్నది కదా, దక్షిణార్ధగోళంలో ఉంటూ ఒలింపిక్స్ నిర్వహించిన మొట్టమొదటి నగరంగా కూడా పేరున్నది. 1956లో ఆ నగరంలో మనకు ఒలింపిక్స్ అనేవి జరిగినాయి. మరి ఈ గ్లోబల్ సౌత్ సమ్మిట్ థర్డ్ అంటున్నాం, 1-2 కూడా భారతదేశంలోనే జరిగింది, ఓకే. 1 and 2 ఆల్సో వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా. సో మరి ఇది ఎప్పుడు జరిగిందంటే 17th ఏప్రిల్ నాడు జరిగింది. ఏ పద్ధతిలో ప్లేస్ అంటే వర్చువల్ పద్ధతిలో జరిగిందంటే వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు సమావేశాన్ని నిర్వహించి ఉన్నారు కాబట్టి దాన్ని వర్చువల్ అంటాం. సో అండ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే సుస్థిర భవిష్యత్తుకు మనకు ఒక సాధికారత సాధించే ప్రపంచపు దక్షిణ దేశాలు అంటే అభివృద్ధి చెందుతూ ఉన్నవి అని అర్థం. సో ఆ ఇతివృత్తంతో మనకు దీన్ని ప్రవేశపెట్టారు, రైట్. సో బాగా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకానమిస్ట్. సో వ్యవసాయ ఆర్థికవేత్తలు. సో మనకు వ్యవసాయ రంగం అనేది ఆర్థికంలో భాగం. మనకు 3 రంగాలని చదువుతూ ఉంటాం కదా, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆర్థికవేత్తలు అన్నమాట. సో వాళ్ళ కాన్ఫరెన్స్ అనేది మనకు ఆగస్టు 3వ తేదీన న్యూఢిల్లీ వేదికగా జరిగింది. మరి పర్పస్ ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకానమిక్స్ పర్పస్ ఎయిమ్స్ టు ఫెసిలిటేట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్, ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకనామిక్స్. సో వ్యవసాయ ఆర్థిక రంగంలో ఏవైనా ఓకే పరిజ్ఞానం, సో ఒకరికి కొంత నాలెడ్జ్ ఉండవచ్చు, వేరే వాళ్ళకి తెలియదు, షేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఆలోచనలు, అదేవిధంగా కొత్త ఓకే సృజనాత్మకమైన కొత్త
ఇష్యూస్ ఏమైనా ఉంటే, ఆలోచనలు ఏమైనా ఉంటే వాటిని ఈ పంచుకోవడం కోసం, ఒకరికొకరు చర్చించుకోవడం కోసం ఈ సమావేశం అన్నది మనకు ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. సో ఇది 32nd ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఎకానమీస్. అయితే భారతదేశంలో ఈ సదస్సు జరగడం ఇది రెండవసారి, మొదటిసారి కాదు. భారతదేశంలో ఈ సదస్సు జరగడం రెండవసారి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మొదటిసారి ఎప్పుడు నిర్వహించినారు? సో ఇది నేను రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పినాను. మీరు ఆ క్లాస్ అయినా వినవచ్చు, లేదా సెర్చ్ చేయండి. వెతకడం వల్ల, చదవడం వల్ల మీకు గుర్తుండిపోతుంది. సో అది మనకు యూట్యూబ్ వేదికగా మీరు స్పందించండి. ఇప్పుడైనా సరే, ఎప్పుడు మనకు యూట్యూబ్లో క్లాస్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు అది చెప్పవచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్టీల్ స్లాగ్ రోడ్, రైట్? సో మరి ఈ స్టీల్ స్లాగ్ అనగానే మనకు మొట్టమొదలు ఏం గుర్తుకు రావాలి అని అంటే సూరత్ గుర్తుకు రావాలి. ఓకే, మొట్టమొదలు సూరత్ గుర్తుకు రావాలి. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ సూరత్లోనే అందుబాటులోకి వచ్చింది. ఆ కాన్ఫరెన్స్ మళ్ళీ చెప్తాను, కొన్ని జీకే పాయింట్స్ అన్నీ కూడా చెప్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్. అండ్ భారతదేశంలో మనకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సరిహద్దు రహదారి వ్యవస్థలో రూపొందించిన స్టీల్ స్లాగ్ రోడ్ మనకి ఏ రాష్ట్రంలో మొదలొచ్చిందంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదలు వచ్చింది. అండ్ అదేవిధంగా మనకు నేషనల్ హైవే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ నేషనల్ హైవే స్టీల్ స్లాగ్ రోడ్లో వచ్చిందంటే బాంబే టు గోవా, నేషనల్ హైవే 66, రైట్? సో మరి మొదటి స్టీల్ స్లాగ్ రోడ్ సూరత్లో ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ ఆఫీస్ అనేది వచ్చింది. అండ్ మొట్టమొదటి బుల్లెట్ రైల్ స్టేషన్ మనకు సూరత్లో వస్తూ ఉన్నది. అదేవిధంగా భారతదేశంలో ఒక నగరం పేరు ఒక యుద్ధ విమానానికి ఉండడం అన్నది సూరత్తోనే మనకు మొదలయ్యింది. అండ్ అదేవిధంగా ఈ ఏడాది 2024లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో సూరత్లో ముఖేష్ అనే ఒక అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ విధంగా 2024 ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తి ముఖేష్ మాత్రమే, రైట్? సో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన ఈ నామినేషన్ పత్రాలు తిరస్కరించినారు, మిగతా అందరూ విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనారు. సో ఈ విధంగా మనకు స్టీల్ స్లాగ్ అనగానే ఈ పాయింట్స్ అన్ని కూడా గుర్తుకు రావాలి. ఇంకా మీకు ఓకే ఓపిక ఉంటే ఇంకా కూడా చెప్పగలవచ్చు. లైక్ అరుణాచల్ ప్రదేశ్, మరి ఈ అరుణాచల్ ప్రదేశ్ అన్నది ఈ నార్త్ ఈస్ట్లో మొట్టమొదటి ఫిష్ మ్యూజియం వచ్చింది. అదేవిధంగా హర్ఘర్ జల్ సో ఈ హర్ఘర్ జల్లో భాగంగా హర్ఘర్ జల్లో భాగంగా అన్ని హౌస్ హోల్డ్స్కు వాటర్ను పంపించిన మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రంగా ఇది అవతరించింది. సో ఇలా మనము ఫ్లో చార్ట్ల ద్వారా గతంలో కూడా ఒక సెషన్ కండక్ట్ చేసినాం, మళ్ళీ చాలామంది జనవరిలో కండక్ట్ చేసినాం అనుకుంటా, జనవరి 17 నాడు చేసినాం. 2 లక్షలకు పైగా ఆస్పిరెంట్స్ ఆ క్లాస్ చూసినారు ఇప్పటివరకు. ఇప్పటికి కూడా దాదాపుగా చాలామంది గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ముందు అలాంటి సెషన్ ఒకటి కండక్ట్ చేయండి, 90 నిమిషాలు అట్లా చాలా ఎక్కువ ఉపయోగపడుతున్నారు. తప్పకుండా మన టైంని బట్టి సో తెలంగాణ గ్రూప్ 2 ముందు అలాంటి సెషన్ ఒకటి అందిస్తాం, ఇన్ఫాక్ట్ గ్రూప్ 3 ముందు కూడా ఒకటి అందిస్తాము, రైట్? సో దట్ అతి తక్కువ టైంలో ఫ్లో చార్ట్ల రూపంలో అతిపెద్ద సెషన్గా అది మారబోతున్నది, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 అయితే కరెంట్ అఫైర్స్ ఎట్లాగూ లేవు, బట్ వాటికి సంబంధించిన పొలిటికల్ రౌండప్ కానీ ఎకానమీ రౌండప్ కానీ వీలుని బట్టి వాటిని కూడా ఫ్లో చార్ట్ల రూపంలో అందిస్తాం. సో మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. సో హర్ఘర్ జల్లో భాగంగా మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయిలో సాధించిన తొలి ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. వైశాల్యం రీత్యా అతిపెద్ద ఈశాన్య రాష్ట్రం ఏదంటే కూడా అరుణాచల్ ప్రదేశే. సో మరి ఇప్పుడు కాన్ఫరెన్స్కి వద్దాం మనం. స్టీల్ స్లాగ్ పైన అంతర్జాతీయ సదస్సు మనకు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. 29th జూన్ నాడు దీన్ని కండక్ట్ చేసినారు. మరి దీని ఇతివృత్తం ఏంటంటే అండ్ ఎంపవర్డ్ గ్లోబల్ సౌత్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఇది కూడా గ్లోబల్ అనే దాంతో వచ్చింది. సుస్థిర భవిష్యత్తు కోసము సాధికారత సాధించిన ఈ ప్రపంచ దక్షిణాది దేశాలు అని ఆ దేశాలు కూడా ఇందులో పాల్గొన్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ అంశం అన్నది వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరం, అంటే ప్రపంచ వారసత్వ యువ నిపుణుల వేదిక అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది యునెస్కోకు సంబంధించింది, రైట్? యునెస్కో వాళ్ళ 46వ సమావేశం కూడా భారతదేశంలోనే జరిగింది. మరి వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్ ఫోరం కూడా అంతకుముందే జరిగింది.
సో ఏ డేట్స్ నాడు జరిగిందంటే 14th to 23rd జూలై. ఓకే, 14 నుంచి జూలై 23 మధ్య ఈ సమావేశం జరిగింది. ఏ ప్రాంతం వేదికగా అంటే న్యూఢిల్లీ వేదికగా మనకు ఈ సమావేశం అనేది జరిగింది. సో మరి ఇతివృత్తం ఏంటి అని అంటే వరల్డ్ హెరిటేజ్ ఇన్ ద 21st century అంటే 21వ శతాబ్దంలో ప్రపంచ వారసత్వము, ఇది ఒకటి. నెక్స్ట్ బిల్డింగ్ కెపాసిటీస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్. బిల్డింగ్ కెపాసిటీ అంటే సామర్థ్యాల నిర్మాణము. నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆపర్చునిటీస్ ఫర్ యూత్ అంటే యువతకు అవకాశాలను అన్వేషించేలా చేయడం. సో యువతకు అవకాశాలు కల్పించడం అనుకుంటే ఇంకా బాగుంటుంది. సామర్థ్యాల నిర్వహణము, అదేవిధంగా యువతకు అవకాశాలను కల్పించడము అన్నమాట. వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్స్ ఫోరం అనేది భారత్ వేదికగా జరిగింది. ఈ యునెస్కోకు సంబంధించిందే ఇది కూడా. సో మనకు 14 to 23rd జూలై కదా. నిజం చెప్పాలంటే యునెస్కో వాళ్ళ 46వ సమావేశం మనకు 21st to 31st జూలై జరిగింది కదా. అంతకన్నా ముందు స్టార్ట్ అయ్యి ఇది స్టార్ట్ అయిన ఒక 2 రోజుల వరకు కూడా ఈ సమ్మిట్ అనేది మనకు కొనసాగింది. యువతకు అవకాశాలు కల్పించే అంశాలపైన పెద్ద ఎత్తున మనకి ఇందులో చర్చించినారు. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇప్పటిదాకా చెప్తున్నది అయితే మనకు 46th సెషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ. సో దీన్ని ఒకదాన్ని మనకు అందుబాటులోకి తెచ్చారు. సో 21st to 31st జూలై వరకు ఇది నిర్వహించినారు. మరి ఇందులో లైక్ ఈ ప్రపంచ వారసత్వ సంపదలో ప్రపంచంలోని అనేక ప్రదేశాలను చేర్చారు. అన్ని గుర్తుపెట్టుకోవడం మనకైతే 80% సాధ్యం కాదు. మరి భారతదేశం నుంచి అస్సాం రాష్ట్రంలో మొయిడమ్స్, ఒక రకంగా చెప్పాలంటే అహోం రాజులకు సంబంధించిన సమాధులు అన్నమాట ఇవి. వీటిని చేర్చినారు. మీకు ఇంకా ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే ఇవి భారతదేశంలో ఈజిప్ట్ తరహాలోని మమ్మీలుగా కూడా చెప్తూ ఉంటారనమాట. రైట్. సో బాగా ఇంపార్టెంట్ మనకు 21st to 31st జూలై వరకు ఈ సమావేశం అనేది జరిగింది. సో భారతదేశంలో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఈ కర్ణాటకలో ఉండే హోయసలా టెంపుల్స్ వీటిని చేర్చారు. ఈ దీంతోపాటు విశ్వభారతి యూనివర్సిటీ, రైట్, దీన్ని చేర్చినారు. ఇప్పుడు అస్సాంలోని మొయిడమ్స్ని చేర్చినారు. టెంటేటివ్ లిస్ట్లో ఇంకా చాలా ఉన్నాయి. మరాఠా కోటలు ఉన్నాయి, రైట్. ఇంకా పలు నిర్మాణాలు కూడా మనకి టెంటేటివ్ జాబితాలో ఉన్నాయి అన్నమాట. రైట్. ఇప్పుడు ఈ యునెస్కో అనేది అనేక జాబితాలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇందులో హెరిటేజ్కి సంబంధించింది, వారసత్వంది, అదేవిధంగా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ కూడా ఉన్నది. సో ఓకే, దాంట్లో కూడా మనకు గుజరాత్లోని గర్బా డ్యాన్స్ను చేర్చినారు ఈ సమావేశానికి ముందే. సో ఈ యునెస్కో 46వ సమావేశం జరిగింది. మరి గతంలో కూడా ఈ సమావేశం ఇప్పటి వరకు భారతదేశంలో జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి. ఓకే, యునెస్కో హెరిటేజ్ సమావేశం గడిచిన 45 సమావేశాల్లో ఏ ఒక్కటి కూడా భారత్లో జరగలేదు. మరి యునెస్కో ఈ సమావేశాలకు నేతృత్వం వహించిన తొలి భారతీయుడు ఎవరు అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. సో September 5th ఆయన బర్త్డేనే మనము నేషనల్ టీచర్స్ డేగా జరుపుకుంటాం. రెండవ భారతీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు అతి ఎక్కువ కాలం కాంగ్రెస్కు నేతృత్వం వహించిన వ్యక్తిగా కూడా మనం ఈయనని చెప్పుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా ఈయన మనకు వార్తల్లో ఉన్నారు. రైట్. నెక్స్ట్ ఇదే 46 నెంబర్ అనగానే మనకి ఇంకోటి గుర్తుకు రావాలి. అదేంటంటే 46 అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్. సో అంటార్కిటిక్ ఒప్పందం. సో ఈ ఒప్పందం ఎప్పుడో 1959లో కుదిరింది. 60sలో ఇది అమల్లోకి వచ్చింది. ఓకే. సో మరి అంటార్కిటికా ఖండాన్ని కాపాడుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ సమావేశం కేరళలోని కొచ్చిలో 20 మే నుంచి 30 మే వరకు కొనసాగింది. రైట్. మరి దీని థీమ్ ఏంటంటే వసుదైక కుటుంబము. మహా ఉపనిషత్తుని స్వీకరించినారు. భారతదేశంలో G20 సమ్మిట్కు కూడా ఇదే ఇతివృత్తం, ఇదే థీమ్ ఉన్నది. సో అదే థీమ్ మనకు ఇక్కడ కూడా వినియోగించినారు. 40 అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్. మరి ఈ అంటార్కిటిక్ ట్రీటీకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అని అంటే బ్యూనస్ ఎయిర్స్ అని అంటే మనకు అర్జెంటీనా దేశానికి సంబంధించిందని అర్థం. ఓకే, అర్జెంటీనా దేశానికి. అండ్ అదేవిధంగా ఒక ఖండానికి సంబంధించి ఒక ఒప్పందం ఉండి ఆ ఒప్పందం ద్వారా రెగ్యులేట్ చేయడం అన్నది మనకు ఈ ట్రీటీతోటే స్టార్ట్ అయింది. మరి ఈ ట్రీటీలో మనకు ఏముంటుంది, భారతదేశంలో ఏం చర్చించారు, ఈ 2 పాయింట్స్. ఒకటి, అంటార్కిటికాను శాంతి అవసరాలకు వినియోగించాలి, రైట్, ఓన్లీ ఫర్ పీస్ఫుల్ పర్పస్. అండ్ అక్కడ సైన్యాన్ని మోహరించరాదు. ఇక్కడ మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను.
ఇరాన్ దేశం ఇటీవల ఒక వివాదాస్పద ప్రకటన చేసింది. మేము ధ్రువ ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తాము అనిందనమాట. సో అట్లా కూడా అడగవచ్చు. అది కూడా 2024లో జరిగిన ఈవెంట్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ధ్రువ ప్రాంతాల్లో ఆర్మీని మోహరిస్తామని ఇటీవల ప్రకటన చేసిన దేశం ఏదని అడుగుతాడు. ఇరాన్ దేశం అని చెప్పాలి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ టెస్ట్ ధ్రువ ప్రాంతాల్లో చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ నాన్ నేటివ్ ఎనిమల్స్ని తీసుకుపోకూడదు. అంటే మనకు అంటార్కిటికాలో పెరగని జంతువులను ఇక్కడి నుంచి తీసుకుపోకూడదు అనమాట. మనం ఎందుకు వెళ్తాము అని అంటే లైక్ సైంటిస్ట్ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏదన్నా కుక్కలు అవి చిన్న చిన్న ఉంటాయి, పప్పీ, స్నూపీ, ఓకే, ఇట్లాంటి పేర్లు పెట్టుకొని పెంచుకుంటారు కదా. సో నేను నాతో పాటు పప్పిని తీసుకుపోతా, నాతో పాటు దుప్పిని అట్లా తీసుకుపోకూడదు అనమాట. అది రీసెర్చ్ కోసమే. నాన్ నేటివ్ ఎనిమల్స్ తీసుకుపోకూడదు. నెక్స్ట్ అక్కడ ఎట్టి పరిస్థితులలో ప్లాస్టిక్ని పైలప్ చేయకూడదు. ఓకే, కంప్లీట్గా రీసెర్చ్ పర్పస్ కోసమే ఉండాలి. అదిగాక రీసెర్చ్కు సంబంధించిన ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తే ఇతర దేశాలతో పంచుకోవాలి. నా ఒక్కడికి నేనే కనుక్కున్నా నేను చెప్పనకూడదు. ఓకే, సో రీసెర్చ్ని షేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒప్పందం ఉన్నది. మరి ఇప్పుడు భారతదేశంలో ఏం చర్చించారంటే మనకు భారతదేశానికి ఆల్రెడీ దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి అని రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. మైత్రి 1కు ఉన్నది, మైత్రి 2కు అనుమతించమని కోరింది. ఇంకొక రీసెర్చ్ స్టేషన్ పెట్టుకుంటాం, దయచేసి మాకు అనుమతించండి అని చెప్పి ఓకే వాళ్ళు కోరారు. సో దీనికి అంగీకారం కూడా కుదిరింది. అండ్ అదిగాక భారతదేశం మరొకసారి రీసెర్చ్ పైన స్ట్రెస్ చేసిందనమాట. అంటార్కిటిక్లో రీసెర్చ్ చేసినవి పరస్పరం షేర్ చేసుకోవడము, అండ్ ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని కేవలం పరిశోధనకి పరిమితం చేయడము, రైట్ అన్నది కూడా ప్రస్తావించినారు. సో ఈ విధంగా 46 అనగానే భారతదేశంలో 2 గుర్తుకు రావాలి, యునెస్కో సమావేశము అండ్ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్. అయితే 46వ సమావేశం జరిగింది కదా, భారతదేశంలో గతంలో ఈ అంటార్కిటిక్ ట్రీటీ సమావేశం 2007లో జరిగింది, న్యూఢిల్లీలో జరిగింది ఆల్రెడీ. కానీ యునెస్కో వాళ్ళది మాత్రం జరగలేదు, ఇప్పటి వరకు కూడా జరగలేదు, రైట్. ఇంతకుముందు మీకు చెప్పినాను ఈ అగ్రికల్చర్ ఎకానమిక్స్, అదైతే భారతదేశంలో జరిగింది. గతంలో ఎప్పుడు జరిగిందో చెప్పాలని అడిగినా, సో ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్టార్టప్ మహాకుంభ్. సో ఇది కూడా బాగా ఇంపార్టెంట్. మార్చి 18-20 తేదీల మధ్య స్టార్టప్ మహాకుంభ్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ మండపంలో ప్రారంభించినారు. స్టార్టప్ అంటే అంకుర సంస్థలు. భారతదేశంలో జనవరి 16ని స్టార్టప్ డేగా చేస్తాం, డిసెంబర్ 16ని విజయ్ దివస్గా చేస్తాం, నవంబర్ 16ని ప్రెస్ ఫ్రీడమ్ డేగా చేస్తాం, అక్టోబర్ 16ని వరల్డ్ ఫుడ్ డేగా చేస్తాం, సెప్టెంబర్ 16ని కూడా ఓజోన్ డేగా చేస్తాం ప్రపంచం మొత్తంలో, మార్చ్ 16ని నేషనల్ వ్యాక్సిన్ డేగా చేస్తాం, జనవరి 16ని రైట్ సో మనకు స్టార్టప్ డేగా చేస్తాం, అంకుర సంస్థల రోజు. మరి ఓకే, ఇందులో ఏం చేశారంటే ఈ మహాకుంభమేళ నిర్వహించడం మొదటిసారి. రెండోది ఇట్ బాట్ టుగెదర్ ద ఎంటైర్ స్టార్టప్ ఈకోసిస్టమ్. సో స్టార్టప్ అంకుర సంస్థలో ఇన్వాల్వ్ అయిన అందరినీ కూడా అనుమతి ఇచ్చేవాళ్ళు, అనుమతి తీసుకునేవాళ్ళు, ప్రొసీజర్ తయారు చేసిన అందరూ కూడా వచ్చినారు. అండ్ అదేవిధంగా ఇన్క్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, ఇండస్ట్రీ లెవెల్ సెవెరల్ సెక్టర్స్ నుంచి ఇక్కడికి రావడం కూడా జరిగిందనమాట. సో ఈ విధంగా స్టార్టప్ కుంభమేళ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్. మరి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటే ఎవరు? లోక్సభలో అయితే స్పీకరు, రాజ్యసభలో అయితే చైర్మన్, అసెంబ్లీలో అయితే స్పీకరు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో అయితే చైర్మన్. వీళ్ళు మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. వాళ్ళ 84వ సమావేశం ఓకే మనకు ముంబైలో నిర్వహించినారు. మరి ఈ సందర్భంగా 10th షెడ్యూల్ భారతదేశంలో ప్రస్తుతం వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చలో ఉన్నది. మరి 10th షెడ్యూల్ దేనికి సంబంధించిందంటే యాంటీ డిఫెక్షన్ లాంటి ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించింది. సో ఒక పార్టీ గుర్తించి ఎన్నికైన వాడు మరొక పార్టీకి, ఇది కొత్త ఏం కాదు. ఇది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన అందరినీ తనలో విలీనం చేసుకున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ జంప్ అయినారు. గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో ఒక 23 మందిని ఎమ్మెల్యేలను తీసుకున్నారు.
ఆ తర్వాత మళ్ళీ సేమ్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం ప్రభుత్వం కూడా కొంతమంది వెళ్ళారు. ఈ విధంగా ఇది మహారాష్ట్రలో జరిగింది, ఓకే, లోక్సభలో జరిగింది, జరగని ప్రదేశం అంటూ లేదు. ఇందువల్ల సందేహం వలదన్నట్టు ఎన్నెందు వెతికినా ఫిరాయింపులే గలవు, ఇంకా వేరే ఏం లేవు. రైట్, ఫిరాయింపుల ప్రోత్సాహం. మరి దాన్ని కట్టడి చేసేందుకు 10th షెడ్యూల్ అనేది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు చేర్చినారు. దీన్ని 91వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొకసారి సవరించినారు కూడా. అయినా సరే ఫిరాయింపులు ఆగడం లేదు. మరి ఏంటి, ఏ విధంగా దీన్ని మార్పు చెందించాలి అని చెప్పి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఒక కమిటీని వేశారు. ఆ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్. రైట్, అసలు మహారాష్ట్రలోనే ఒక పెద్ద చిక్కుముడి ఉన్నది. సో శరద్ పవార్ ఆయన స్థాపించిన ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ విడిపోయినారు. ఆ రెండిట్లో అజిత్ పవార్దే సరైన వర్గం అని చెప్పినారు. ఈయన నిర్ణయం తీసుకున్నారన్న, అంటే ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది, బట్ స్పీకర్ని సంప్రదిస్తారు కదా, సో అక్కడే వివాదం ఉన్నది యాక్చువల్గా. బట్ ఎనీవే, ఈ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో మనకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో ఈ అంశం అనేది చర్చకు వచ్చిందనమాట. బాగా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్కు. రైట్, నెక్స్ట్ ఏవియేషన్ ఎక్స్పో వింగ్స్. సో బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతమైన హైదరాబాద్లో జరిగింది. సో మరి ఈ సివిల్ ఏవియేషన్ పౌర విమానానికి సంబంధించిన దాన్ని మనకు మాధవరావు సింధియా ఏర్పాటు చేసినారు, బేగంపేట ఎయిర్పోర్ట్లో నిర్వహించినారు. దీని థీమ్ ఏంటి అని అంటే కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్. సో ఈ అమృత కాలంలో భారతదేశాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయడం. ఈ అమృత కాలంలో భారతదేశాన్ని ప్రపంచానికి అనుసంధానం చేయడం. సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ఇండియన్ సివిల్ ఏవియేషన్ 2047. 2047 నాటికి భారత పౌర విమానయానానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం. అంటే అమృతకాలం అంటే మనకేంటి 2022 నుంచి 47 మధ్య వరకు ఉండే కాలాన్ని అమృతకాలం అంటున్నారు. సో 100 సంవత్సరాలు అవుతుంది, 75 నుంచి 100 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి మనకు. సో ఈ కీలకమైన కాలంలో పౌర విమానయానం ప్రపంచానికి దిక్సూచిలా, చుక్కానిలా, మార్గం చూపేలా, ప్రపంచ అభివృద్ధి చెందిన దానికి ఒక వేదికలా ఉండాలి అనేది ఉద్దేశం అన్నమాట. సో ఈ విధంగా ఏవియేషన్ ఎక్స్పో వింగ్స్ ఇండియా అనేది మనకు నిర్వహించినారు. రైట్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిసాస్టర్ రెసిడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో డిసాస్టర్ అని అంటే మనకు తెలిస్తే విపత్తు. సో విపత్తు జరిగిన తర్వాత ఎంతో సంపద కోల్పోతాం. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో, తెలంగాణలో ఖమ్మం జిల్లా మదిరా ప్రాంతంలో విపరీతమైన వరదలు సంభవించినాయి. ఎంత కష్టమైంది మళ్ళీ పాత స్థితికి రావడానికి. సో ఇళ్లలో బురద నీరు చేరింది. రైట్, ఇళ్లలో కొన్ని విష సర్పాలు కూడా కొన్ని ఇళ్లలో కనిపించినాయంట. అదేవిధంగా సర్టిఫికేట్స్ అనేవి తడిసిపోయినాయి. బియ్యం, పప్పు అన్నీ కూడా తడిసిపోయినాయి. వినియోగించుకోవడానికి ఏమాత్రం ఉపయోగపడవు. సో మళ్ళీ పాత పరిస్థితి రావాలంటే ఎంత కష్టం. రెసిలెంట్ అంటే అదే, ఒక విపత్తు వచ్చిన తర్వాత మనం ఆపలేం. రైట్, దాన్ని మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన కాన్ఫరెన్స్ అనమాట. సో 24th ఏప్రిల్ నాడిది ప్రారంభమైంది. 24th and 25th 2 రోజుల పాటు కొనసాగింది. సో 24th ఏప్రిల్ అనగానే ఏం గుర్తుకు రావాలి, నేషనల్ పంచాయతీరాజ్ డే. అదేవిధంగా కేశవానంద భారతి కేసులో జడ్జిమెంట్ వచ్చిన రోజు అది 24th ఏప్రిల్. మనకు 1964లో 64లో చెప్తున్నాను నేను, మనకు వియన్నా కాన్ఫరెన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటాం కదా, దౌత్య సంబంధాలకు సంబంధించి మనకు అమల్లోకి వచ్చిన రోజుగా చెప్పుకోవచ్చు అది. సో మరి ఇందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు విపత్తుల వేళ దెబ్బతింటున్న మౌలిక సదుపాయాలు దెబ్బతినకుండా కట్టాలి. ఒకవేళ ఆ విధంగా దెబ్బతిన్నా కూడా ఏ విధంగా పునర్నిర్మించుకోవాలనే అంశం పైన ఇది జరిగిందనమాట. సో డేట్ ఇది న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ కామన్వెల్త్కు సంబంధించిన అటార్నీస్ టు సాలిసిటర్స్ అనమాట, వాళ్ళందరికీ సంబంధించిన సమావేశం మనకు 3 ఫిబ్రవరిన న్యూఢిల్లీలో జరిగింది. మరి దీని ఇతివృత్తం ఏంటంటే క్రాస్ బార్డర్ ఛాలెంజెస్ ఇన్ జస్టిస్ డెలివరీ. అంటే న్యాయాన్ని అందించడంలో సరిహద్దులు దాటినప్పుడు, దేశాలు దాటినప్పుడు సవాల్. అసలు దేశాలు దాటడం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఖతార్ దేశం మన భారతదేశానికి చెందిన మాజీ సైనిక అధికారులకు ఉరిశిక్ష విధించింది ఏకంగా. అంటే వీళ్ళందరూ స్పై చార్జెస్ అంటారు, అంటే గూఢాచర్యానికి పాల్పడుతున్నారు అని చెప్పి వాళ్లకు ఉరిశిక్ష విధించింది.
సో అయితే భారతదేశం ఒత్తిడి తేవడంతో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది, ఇంకా ఒత్తిడి తేవడంతో విడుదల చేసింది. మరి ఈ విధంగా వేరే దేశంలో మన భారతీయులకు అన్యాయం జరిగినప్పుడు ఏ విధంగా ఆ విధంగా న్యాయస్థానాల్లో న్యాయం జరిగేలా చూడాలి. ఇప్పుడు కుల్భూషణ్ జాదవ్ అని చెప్పి ఇప్పటికీ పాకిస్తాన్ జైల్లో ఉన్నారు. ఆయనకి ఏకంగా ఉరిశిక్ష విధించినారు. ఇరాన్లో ఉన్న ఆయనని తీసుకెళ్లి స్పై ఛార్జెస్ పైన అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఉరిశిక్ష విధించినారు. భారత్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది. సో కనీసం ఆయనకు ఒక లాయర్ని కూడా ఇవ్వలేదు. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక వ్యక్తి జైలుకి వెళ్ళినప్పుడు మీరు చూడవచ్చు, క్లయింట్కి వాదికి ప్రతివాదికి లాయర్లు ఉంటారు. సో వాళ్ళు అట్లా వాదించడానికి ఆయనకు లాయర్ కూడా లేడు. సో కాబట్టి లాయర్ నియమని చెప్పి భారత్ డిమాండ్ చేసింది. అయితే ఓకే, పాకిస్తాన్ చట్టాల ప్రకారం శత్రు దేశాలకు చెందిన వాళ్ళకి లాయర్స్ని ఇవ్వము అని చెప్పి పాకిస్తాన్ అంటే చట్టాన్ని మార్చండి అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పడంతో ఆ విధంగా చట్టం చేసి మళ్ళీ ఇప్పుడు ఆయనకు లాయర్ని ఇచ్చి విచారణ కొనసాగుతూ ఉన్నది. సో ఈ విధంగా సరిహద్దు దాటినప్పుడు ఏ విధంగా జస్టిస్ చేయాలి అని చెప్పి చూడాలన్నమాట. సో దానికి సంబంధించిన సమావేశం న్యూఢిల్లీలో మనకు 3 ఫిబ్రవరి నాడు జరిగింది. సో భారతదేశం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ పాల్గొన్నారు. భారతదేశం మొట్టమొదటి న్యాయాధికారినే అటార్నీ జనరల్ అంటాం. ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియాగా చెప్తామన్నమాట అటార్నీ జనరల్ని. సో మనకు మొట్టమొదటి అటార్నీ జనరల్గా సికింద్రాబాద్ పనిచేసినారు, రైట్. సో అండ్ దీంతోపాటు మనకు మరొక లాస్ట్ సమావేశం ఒకటి, ఈ రైజానా డైలాగ్. ఓకే, రైజానా డైలాగ్ అని అంటాం కదా. సో ఇది ఫిబ్రవరి 21 to 24 వరకు జరిగింది. ఈసారి ఈజిప్ట్ ప్రధానమంత్రి మనకు మిట్సోటాకిస్, గ్రీక్ అనుకుంటే ఈయన, ఈజిప్ట్ కాదు గ్రీక్, మిట్సోటాకిస్ ఈయన హాజరైనారు. సో చతురంగా అని చెప్పి ఒక ఇతివృత్తాన్ని కూడా ఈసారి స్వీకరించినారనమాట. సో ఈ రైజానా డైలాగ్ ఏంటంటే మనకు అన్ని దేశాలతో సత్సంబంధాలు పెంపొందించడానికి ఉద్దేశించింది. నిజానికి సింగపూర్ దేశం దీన్ని ఎప్పటి నుంచో నిర్వహిస్తుంది. ఇతర దేశాలతోటి మీరు బాగున్నారా, మీరు బాగుంటే మేము బాగుంటాం, మా వల్ల ఏమైనా సమస్య ఉన్నదా, మీ వల్ల మాకు ఈ సమస్య ఉన్నది, ఎట్లా పరిష్కరించుకుందాం, అందరం బాగుపడదాం, విన్ విన్ సిచ్యువేషన్, మీరు గెలవండి మేము గెలుస్తాం, అంతేగాని మేము గెలిస్తే మీరు ఓడిపోవాలి, మీరు గెలవాలంటే మేము ఓడిపోవాలి, అట్లా కాదు. లెట్ అస్ విన్ విన్ సిచ్యువేషన్ని తీసుకురావడం కోసం ఎప్పటి నుంచో సింగపూర్ కండక్ట్ చేస్తుంది. మరి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దీన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పరిచయం చేసింది. 2015 నుంచి క్రమం తప్పకుండా రైజానా డైలాగ్ను భారతదేశం నిర్వహిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి 24 దాకా నిర్వహించినారు. ఫిబ్రవరి 21 అనేది మనకు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా కూడా చేస్తూ ఉంటాము, రైట్. సో ఇవి ఈ ఏడాది జరిగిన మనకు ముఖ్యమైన సదస్సులు, సమావేశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూ. మరొక ఇష్యూతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.